ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది. అలాగే ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది. రాహు కుజులు కలిసి ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. అలాగే చతుర్థ స్థానంలో గురుడు, రవి, శుక్రుల సంచారం జరుగుతుంది. అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలాగ ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగటం వల్ల ఉద్యోగపరమైన ఒత్తిడులు, ఉద్యోగపరమైన మానసికమైన శ్రమ వీళ్ళకి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎలాంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నా ఖచ్చితంగా కూడా మీకు ఆ శ్రమ అనేది ఉంటుంది. మీరు కష్టపడి పని చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒళ్ళొంచి పని చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి తప్పించి మీరు కష్టపడకుండా, ఒళ్ళు అంచకుండా మీరు కనుక కూర్చుంటే కనుక మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో మరి రాహువు కుజుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అది కుటుంబ స్థానం కాబట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా రాహు కుజులు ఇద్దరు కూడా బద్ధ శత్రువులు కాబట్టి ఖచ్చితంగా కూడా మాట విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, ఎవరితో అయినా వ్యవహరించేటప్పుడు, ఎవరితో అయినా ఎటువంటి లావాదేవీలు జరిపేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఎవరికి కూడా మీరు డబ్బులు అప్పు ఇవ్వకండి, ఎవరికి హామీలు ఇవ్వకండి, ఎవరికి షూరిటీ సంతకాలు చేయకండి. అలాగే ఖచ్చితంగా కూడా కోపం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది, ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితుల్లో మీకు ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన కష్టాలు, ఏదో రకమైన ఆటంకాలు కలగటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఆ కోపం పెరిగిపోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క అసహనాన్ని కనుక ఇతరుల మీద కనుక మీరు ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చతుర్థ స్థానంలో గుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ చతుర్థ స్థానంలోనే రవి, శుక్రులు కూడా సంచారం చేస్తున్నారు. మరి ఈ చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఈ అర్ధాష్టమ రవి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే అర్ధాష్టమ గురుడు కూడా సంచారం చేస్తున్నాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగపరంగా అయితే మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికైతే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అర్ధాష్టమ గుడి యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా కూడా స్థిరాస్తి వ్యవహారాల్లో మీకు కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం
సానుకూలంగా అంటే ఇల్లు నిర్మించాలనుకున్నా, ఇళ్ళ ప్రయత్నాలు చేయాలనుకున్నా, అలాగే ఇంటి నిర్మాణాలు చేపట్టాలనుకున్నా అలాంటి వారందరికీ కూడా కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 19వ తేదీ నుంచి శుక్రుడు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే చతుర్థ స్థానంలోకి శుక్రుడు ప్రవేశం చేస్తున్నాడు. ఈ చతుర్థ స్థానంలోకి శుక్రుడి యొక్క ప్రవేశం అనేది ఖచ్చితంగా కూడా కొంచెం యోగదాయకంగా అయినప్పటికీ వీళ్ళకి ఆదాయపరంగా మాత్రం అద్భుతమైన ఫలితాలు సాధించడానికి, అద్భుతమైన విజయాలు సాధించడానికి, ఆదాయపరంగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ఈ ద్వితీయ పక్షం అంతా కూడా కొంచెం ఎక్కువగా కష్టపడి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ అర్ధాష్టమ శుక్రుడి యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క స్నేహితులు పెరుగుతారు, సుఖం పెరుగుతుంది, మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీకు ఎక్కువగా దక్కుతారు. వాళ్ళు మీకు మంచి బహుమానాలు కానీ, మీకు నచ్చిన వస్తువులు కానీ మీకు బహుకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పుత్రులతో కానీ, లేకపోతే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ, మిత్రులతో కానీ మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వాహన సౌఖ్యం కూడా కలుగుతుంది, వస్త్ర లాభాలు కలుగుతుంది, ఆదాయ అభివృద్ధి కూడా మీకు కలుగుతుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి తృతీయ స్థానంలో బుధి యొక్క సంచారం జరగటం వల్ల ఈ తృతీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం అనేది ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ శత్రు భయాన్ని పెంచుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే బంధువులతో సాధ్యమైనంత వరకు మీరు సఖీతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఏదో ఒక విషయంలో, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన మనస్తాపం, ఏదో ఒక రకమైన ఆందోళన మీకు ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కొంచెం అర్ధాష్టమ రవి సంచారం కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎంత కష్టపడినా కూడా దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు అందుకోలేకపోవడం అనడం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అకాల భోజనాలు ఉంటాయి, ప్రయాణాల్లో విఘ్నాలు ఉంటాయి, అలాగే తలిచిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే మానసికమైన ఆందోళన ఎక్కువైపోయి మీకు నిద్ర పట్టకపోవటం, శిరోబాధ పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే మరి అష్టమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. అష్టమంలో కేతు యొక్క సంచారం జరగడం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ అష్టమకేతు అనే విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం హెల్త్ విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ విలువైన వస్తువులు చోరీకి గురి కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద్రవ్య నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనారోగ్యం, ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 31వ తేదీ నుంచి బుధుడు వృషభ రాశిలోకి సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి బుధుడు అర్ధాష్టమ బుధుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా బుధుడు మీకు ఖచ్చితంగా మంచి ధనయోగాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ధన ధాన్యాభివృద్ధిని ఇస్తాడు, కార్యసిద్ధిని ఇస్తాడు. అలాగే
మీ తల్లి యొక్క ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ మే నెల ద్వితీయ పక్షంలో మీరు జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. మీరు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తే అంత మంచిది, ఎంత నిజాయితీగా నిబద్ధతతో మీరు కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు కష్టాన్నే నమ్ముకోవాలి, కష్టాన్నే నిజాయితీతో నిబద్ధతతో మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాటిని మీరు దాన్ని పట్టించుకోకుండా మీ యొక్క కృషి మీదే దృష్టి పెట్టాలి, మీ యొక్క టార్గెట్స్ మీదే దృష్టి పెట్టాలి తప్పించి వేరే విషయాలు మీరు పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో మాత్రం నేను చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకు కుజరాహుల యొక్క సంచారం అనేది అంత యోగప్రదమైంది కాబట్టి మాట విషయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి, ఆదాయం తగ్గిపోతుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి అటువంటి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. జూన్ 1వ తేదీ వరకు కూడా కుజుడు ద్వితీయ స్థానంలోనే ఉంటాడు కాబట్టి జూన్ 1వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ ద్వితీయ పక్షం అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే దుర్గా ఆపదుద్ధార స్తోత్రాన్ని మీరు కూడా పఠించడం మంచిది. అలాగే దుర్గా శతనామావళిని పఠించడం మంచిది. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ, వైష్ణవ సంబంధమైన ఆరాధన చేయటం వల్ల కానీ మీకు చాలా వరకు యోగ్యవంతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.